पूरा लोकल। మనం ప్రస్తుతం చూస్తున్నాం దుర్గం చెరువు దగ్గర భారీ ఎత్తున నిమజ్జనం కార్యక్రమానికి భక్తులు విచ్చేశారు. చాలా కోలాహలంగా డాన్సులు ఆడుతున్నారు. మా డాన్స్ ఆడుతున్నారు. ప్రతి ఒక్క బ్యాండ్కి సంబంధించి ప్రతి ఒక్క బ్యాండ్ తెప్పించుకొని ఇక్కడ చాలా ఆనందంగా నృత్యాలు చేస్తున్న పరిస్థితి. మొత్తం ఎక్కువగా యూత్ 10th ఇంటర్ అలాగే ఈ పిల్లలు ఎక్కువ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు. ఎలా జరిగినాయి ఈసారి సెలబ్రేషన్? అందరికీ ఫస్ట్ హ్యాపీ గణేష్ చతుర్థి అండి. ఈ బంజార్ క్లాసెస్ ఈసారి చాలా అందరూ మంచిగా చేసింది. అంటే ప్రతి కాలేజీలో ఇలా చేయరు కానీ మా కాలేజీలో చాలా మంచిగా చేశారు. ఇప్పటికీ చూసే కాడికి అయితే ఇంత ఎంజాయ్ ఫస్ట్ టైం మేము చేసింది స్కూల్స్లో కాలేజెస్లో ఫస్ట్ ఇయర్ ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఉంటుందని ఇంకా మంచిగా చాలా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాం. వినాయకుడు సడన్గా మీ ముందు ప్రత్యక్షం అయితే ఏం చేస్తారు? వినాయకుడు మా ముంగట మా బంచాలను ఇంకా పైకి తీసుకుపోమంటాం. ఏంటిది? మా బంచాలను ఇంకా పైకి తీసుకుపోతాం. మీ కాలేజ్నా? ఐఐటి సీట్ కావాలి. ఎక్కడ 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 కోరుకుంటున్నావు? ఐఐటి బాంబే. లాస్ట్లీ వన్ డైలాగ్ కింద మీద ఊపు కింద మీద ఊపు. ఒకసారి అందరూ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. చెప్పండి ఈసారి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి? చాలా అద్భుతంగా చాలా బాగా జరిగాయి. ఇది మా ఆఫీస్ వినాయకుడు. ఆఫీస్లో ఎవ్రీడే వర్క్ అనే కాకుండా ఇలాంటి ఒకేషన్స్ ఉన్నప్పుడే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. సో ఆఫ్టర్ 6 days వీ కేమ్ హియర్. నిమజ్జనం ఇదంతా అయిపోయి చాలా హ్యాపీగా ఉంది. వీ ఎంజాయ్డ్ అలాట్. అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ ద్వారానే అందరూ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ అందరు దగ్గర అవుతారు. సో యా, దిస్ ఈస్ అ వెరీ గుడ్ వన్ యాక్చువల్లీ. రేపటి నుంచి మరి మీ ఆఫీస్లో గణేష్ ఉన్నాడు, మరి ఎలా మిస్ అవుతారా? వీ విల్ బి వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. సో సడన్గా మీకు వినాయకుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? ఎవ్రీవన్ షుడ్ బి గుడ్, అంతే. నేను అదే కోరుకుంటాను. అందరూ హ్యాపీగా ఉండాలి, ఎవరికి ఏది జరగకుండా సేఫ్గా ఉండాలని కోరుకుంటాను. ఈసారి సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి? వినాయకుని సెలబ్రేషన్ అంటే ఓన్లీ మా కాలేజ్ కాడిగా కాదు, మీ మొత్తం అందరు ఎలా ఎంజాయ్ చేశారు ఈసారి నిమజ్జనం? అది మాది ఫస్ట్ బ్యాచ్ ఇది మా బంచర్ క్లాసెస్లో. కానీ మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. చాలా రోజుల తర్వాత ఫుల్ ఎంజాయ్మెంట్. చాలా పెద్ద గ్రూప్ ఉంది కదా, ఇంతమంది కలిసి ఒకటేసారి డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్మెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది. ఒక నైట్లో కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం. చాలా కష్టపడ్డారు అందరు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇది అనుకోవచ్చు. అందరికీ చాలా థ్యాంక్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సెలబ్రేట్ చేసాం. అసలు ఒక నైట్లో కూడా చాలా కష్టపడి చాలా మనీ కలెక్ట్ చేసి అందరం కలిసి చేసినాం. ఫస్ట్ బ్యాచ్ హైదరాబాద్లో అందరం కలిపి వేయాలనుకోరు. आपका नाम क्या है? मेरा नाम जगत बिष्ट. ओके. इस साल का गणेश सेलिब्रेशंस कैसे हुए? बहुत अच्छा हुआ है. अभी निमज्जन हो गया, फिर कल से गणेश अपने पास नहीं रहता, फिर कैसे महसूस कर रहा है अभी? अगर गणेश आपके सामने प्रत्यक्ष हुआ है तो आप क्या पूछते हैं गणेश से? अभी क्या पूछेंगे? सबको खुशी मिले, सबको शांति मिले, सब शांति रहे घर में सबको. कितने साल से ऑफिस में आप सेलिब्रेशंस हो रहा है? मेरे को 10 साल से. మనం నిమజ్జన కార్యక్రమం దగ్గర ఒక భక్తునితో ఉన్నాము. సార్ ఎలా జరిగాయి ఈసారి సెలబ్రేషన్స్? అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వినాయకుని ఆశీస్సులు మొత్తం మన ప్రపంచంలో ఉన్న అందరి మీద ఉండాలి. వాళ్ళు ఏది కోరుకున్నా నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ వినాయక చవితి పండగ అనేది సంవత్సరానికి ఒకసారి అనే కాకుండా ప్రతిరోజు కూడా ఇంట్లో పూజా కార్యక్రమం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అందరికీ కూడా ఎలాంటి ఆటంకాలు ఉండకుండా నిర్విఘ్నంగా ఉండాలి. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలి అని కోరుకుంటున్నాను. ఓకే. వినాయకుడు మీ ముందు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? వినాయకుడు బాగుంటే మనం బాగున్నట్టే, అంతకంటే మించింది ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. ప్రజెంట్ మనం నిమజ్జనం ప్లేస్లో మెడికల్ సిబ్బందితో ఉన్నాము. అంటే ఇక్కడ ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి అంటే ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఒకసారి వాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే ఏ విధంగా వారికి మీరు వైద్యం చేస్తారు? సార్ మేము ఎమర్జెన్సీ నుండి లింగంపల్లి పిఎస్సి నుండి వచ్చినాము ఇక్కడ దుర్గం చెరువుకు డ్యూటీకి. ఎవరైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పెద్ద దెబ్బలు తాకడం కానీ సడన్గా ఫీవర్ జలుబు ఉన్నవి చిన్న మెడిసిన్ పెట్టుకొని ఉంటాం సార్. అంటే ఒక ఫీవరు చిన్న మెడిసిన్ ఇస్తారు. అంటే మీరు ఇక్కడ షిఫ్ట్లో వైజ్గా చేస్తారా లేకపోతే? మాది షిఫ్ట్ వైజే ఉంటుంది సార్. మాది సెకండ్ షిఫ్ట్ ఇప్పుడు. అంటే టైమింగ్స్ ఏంటి మీవి? మాది 2 నుండి 10 వరకు సార్. మీరు 11 days వరకు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం సార్. ఉదయం ఒక షిఫ్ట్,
9 నుండి 2 దాకా, 2 నుండి మళ్ళీ నైట్ 10 దాకా ఇంకో షిఫ్ట్ సార్. ఇవన్నీ టాబ్లెట్స్ ఇవన్నీ మీతో పాటే తెచ్చుకుంటారా లేకపోతే ఇక్కడే ఉండిపోతాయి? సార్ మేము ఇక్కడ సెక్యూరిటీకి ఒప్పగించిపోతాం సార్. వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా ఫోన్ నెంబర్ రాసి పెట్టిపోతాము. వాళ్ళకు కాల్ చేస్తే మేము చెప్తాం సార్. నైట్ అంటే మేము లేనప్పుడు సార్ 10కు మేము వెళ్ళిపోతాము. ఆ మధ్యలో మేము ఉంటే ఇచ్చేస్తాము వాళ్ళకు అట్లా సార్. ఓకే, మూడో రోజు నుంచి వస్తున్నారా? ఫస్ట్ నుండి వస్తున్నాం సార్. మేము మొదటి రోజు నుంచే వస్తున్నారా? మొదటి నుండి వస్తున్నాం సార్. ఎవరైనా ఇప్పటివరకు ఏమైనా ఆరోగ్య సమస్య తోటి వచ్చిన పరిస్థితి ఉందా ఇప్పటివరకు ఎవరైనా? వచ్చిండ్రు సార్. ఫీవరు, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, కోల్డ్ అలాంటి వాళ్ళు. భక్తులకు వచ్చినప్పుడు ఆడతారు కదా సార్ గణేష్ కాడ, అలాంటి వాళ్ళకు దెబ్బలు తాకడము అది జరిగినప్పుడు ఇస్తాం సార్. మందు కడతాము, టీపు పెట్టి. రైట్, ఇప్పుడు మనం ప్రస్తుతం దుర్గం చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బందితోటి, అలాగే వాళ్ళ హెడ్, ఇక్కడ ఎవరైతే నిమజ్జనం చేస్తారో సిబ్బంది వాళ్ళ హెడ్తో ఉన్నాము. మూడో రోజు నుంచి అంటే దాదాపు రోజుకి ఎన్ని సంఖ్యలో గణేష్లు వస్తున్నారు నిమజ్జనానికి? సార్ ఇక్కడ దుర్గం జైల్లో అన్ని ఏర్పాట్లు బాగా చేశారు అధికారులు. ఇక్కడ రోజుకు ఒక 150 నుంచి 200 గణేష్ పదులు వస్తున్నాయి. మూడో నుంచి ఇప్పటికీ 300 400 వరకు పడ్డాయి. ఇంకా 9-11 రోజుల వరకు కూడా బాగానే వస్తాయి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తిగా మంచిగా చేశారు. ఇక్కడ మాది ఎంటమాల డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సార్. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ గణేష్లు వస్తారు ఇక్కడికి? ఇక్కడ అమర్ సొసైటీ, కావూరు హిల్స్, కుమ్మరి బస్తీ ప్లస్ మస్తాన్ నగర్, ఇవి తదితర ప్రాంతాల నుంచి వస్తాయి సార్. బాగానే ఒక 3-4-5 కాలేజ్ నుంచి వస్తాయి. 24 అవర్సా మరి డ్యూటీ? అవును సార్, 24 గంటలు డ్యూటీ చేస్తాము. షిఫ్ట్ వైజ్ మాత్రం చేస్తున్నాము. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్, డే నైట్. షిఫ్ట్ టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? పొద్దున్న 6 నుంచి 2 వరకు, 2 నుంచి 10 to 6 మార్నింగ్. రైట్, ఇప్పుడు మనం ప్రస్తుతం నిమజ్జనం దగ్గర ఒక భక్తునితో ఉన్నాము, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి, ఇప్పుడు ఇది ఎన్నో రోజు మీరు నిమజ్జనం చేస్తున్నారు వినాయకుల్ని? మేము 5వ రోజు అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది 5వ రోజు. మేము మాదాపూర్, మాకు సొంతంగా ఆఫీస్ ఉంది, ఆఫీస్లో పెట్టుకొని ఈరోజు 5వ రోజు నిమజ్జనం చేస్తున్నాం. ఈసారి ఎలా జరిగినాయి సెలబ్రేషన్స్? సార్ బాగున్నాయండి, బాగా చేస్తున్నారు. అంతా హడావిడి ఏం లేదు, అనుకున్న విధంగా అన్నీ బాగున్నాయి. సడన్గా వినాయకుడు మీ ముందు ప్రత్యక్షమై, అంటే మీ మొక్కు ఆయనకు నచ్చి మీ ముందు ప్రత్యక్షమైతే ఆయన ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటుంది? అందరు బాగుండాలి, మంచిగా ఉండాలి. ఇంత వర్షాలు పడవద్దు, ఇప్పుడు బాగున్నట్టు ఇలాగే ఉంటే బాగుంటుంది. మా కంపెనీ కూడా దినదిన అభివృద్ధి చెంది 1000 కోట్ల టర్నోవర్ సాధించాలని కోరుకుంటున్నాం. ఎవరైనా కోరుకుంటారు సార్, అది కంపెనీ బాగుండాలి, మేము బాగుండాలి. అంటే వర్షాలు ఎందుకు మళ్ళీ పడొద్దని అంటున్నారు? అని మొన్న పడ్డదానికే ఇప్పుడు గణేష్లో ఎక్కడ నిమజ్జనం చేయాలి, అన్నీ నిండిపోయినాయి కదా. ఇన్నిసార్లు మళ్ళీ వరదలు వద్దు, మళ్ళీ మామూలుగా పడితే మళ్ళీ వర్షాలు పడితే ఎవరి గల్లీలో వాళ్ళు నిమజ్జనం చేసుకునే వాళ్ళ. ఈసారి మట్టి వినాయకుని పెట్టుకోవాలి, ఇక ఆ నీళ్ళల్లో ఇవి కూడా చేసేవచ్చు. అదే, కానీ ఈసారి సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా జరిగినాయా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆఫీస్ మొత్తం ఎంజాయ్ చేసిరా? జరుగుతున్నాయి. ఇదిగోండి చూడండి, మా వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్కి. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? ఇది సెకండ్ టైం అండి. ఇప్పుడు ఇది సెకండ్, కొత్త కంపెనీ, సెకండ్ టైం. ప్రతి సంవత్సరం ఇలాగే పెట్టుకుని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా డీసెట్ వస్తాము, ఎందుకంటే 1000 కోట్ల టర్నోవర్ అయితే. ఎలా జరిగినాయి ఈసారి గణేష్ సెలబ్రేషన్స్? బాగానే అయినాయండి. నేను అష్టగణపతిని చూసి వచ్చాను, వెళ్ళి పూనా దగ్గర అన్నీను నిన్నే వచ్చాను. ఇవాళ నిమజ్జనం కార్యక్రమం పెట్టుకున్నాము. మా ఆఫీస్ 100 ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ. మా ఎంప్లాయీస్ ఆఫీస్లో అన్ని ఫ్లోర్లు గణపతిని చూపించి ఇక్కడికి తీసుకొస్తాం. ఎవ్రీ ఇయర్ దసరా కూడా చేస్తాం మేము పూజలు. మీ ముందు వినాయకుడు ప్రత్యక్షం అయితే మీ మొక్కు నచ్చి మీరు ఏం కోరుకుంటారు వినాయకుడిని? భారతదేశంలో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటాను, శాంతియుతంగాను అందరూ. ప్రజెంట్ మనం దుర్గం చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. 3వ రోజు నుంచే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందరికీ తెలుసు. కొందరు 3వ రోజు, కొందరు 5వ రోజు, అలాగే 7వ రోజు, 9వ రోజు, 10వ రోజు, 11వ రోజు ఇలా నిమజ్జనం వారికి తగిన విధంగా నిమజ్జనాన్ని చేసుకుంటారు. దాంట్లో భాగంగానే ప్రభుత్వం కూడా ఏర్పాట్లు కూడా చాలా భారీగా ఈసారి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మిగతా డిపార్ట్మెంట్లు అన్ని, ఏది కరెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా, అలాగే జిహెచ్ఎంసీ తరఫున సిబ్బంది వాళ్ళందరూ నిమజ్జనంలో పాల్గొన్న సిబ్బంది వాళ్ళందరూ నిమజ్జనం చేయడమైనా వాళ్ళు షిఫ్ట్ల రూపకంగా అయితే పనిచేస్తున్న పరిస్థితి అన్నమాట. 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. అలాగే
ఎలాంటి ప్రజలకి ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా భారీ ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే క్రేన్లు భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. సిటీ మొత్తం ఎక్కడ ఏరియా వాళ్ళు అక్కడే నిమజ్జనం చేసుకునే విధంగా ఏ జోన్కి సంబంధించి ఆ జోన్కే. కానీ మూడో రోజు వరకు కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. హైకోర్టు అయితే తీర్పు ఇవ్వని పరిస్థితి మూడో రోజు వరకు కూడా. ఎందుకంటే నిమజ్జనం ఏదైతే గణేశుని నిమజ్జనం ఉందో ఈసారి ట్యాంక్ బండ్లో చేసుకోరాదు. దానికి తగ్గట్టుగానే పోలీసులు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ చుట్టూ బ్యానర్లు ఏర్పాటు చేసి ఈసారి ఇక్కడ నిమజ్జనం జరగదు, మీ ప్రాంతాలు దగ్గరున్న ప్రాంతాల్లో వెళ్ళి నిమజ్జనం చేసుకోండి అనే విధంగా వాళ్ళు బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చివరికి చూసుకుంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వల్ల తీర్పు దానికి తగ్గట్టుగానే వచ్చింది. నిమజ్జనం యథావిధిగా ప్రతి సంవత్సరం ఎలా నిమజ్జనం చేస్తారో ఈసారి కూడా అదే విధంగా యథావిధిగా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసుకోవచ్చు అని హైకోర్టు అయితే తీర్పు వెలువరించింది. దాని తగ్గట్టుగానే ప్రజలు ఎవరైతే వారి మండపాల్లో గణేశుణ్ణి పెట్టుకున్నారో వాళ్ళందరూ భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు అయితే చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ గణేశుని బొజ్జ గణపతిని నిమజ్జనానికి అయితే పంపించడం జరుగుతుంది. నిమజ్జనం కూడా చేస్తున్న విజువల్స్ అయితే మనం అందరం చూస్తున్నాము. ముఖ్యంగా ఈసారి ఎప్పుడు లేని విధంగా భాగ్యనగరం మొత్తం భారీ సంఖ్యలో ఈసారి మండపాలు ఎక్కువగా ఈసారి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఎక్కడ చూసుకున్న చిన్న చెరువుల్లో అయినా రోజుకి కనీసం 300 నుంచి 400 500 గణేషులు మూడో రోజు నుంచి ఏదైతే నిమజ్జనం మొదలవుతుందో 300 నుంచి 400 గణేషుల వరకు నిమజ్జనం అవుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అలాగే భక్తులు కూడా భారీ ఎత్తులో పాల్గొంటున్నారు. రోడ్లపైన డ్యాన్స్ చేయడం ఏంటి, ప్రసాదాలు పంచడం ఏంటి, రోడ్డు పైన డ్యాన్స్ చేయడం అయితేనేమి, ప్రసాదాలు పంచడం అయితేనేమి అన్నీ చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది కార్యక్రమం, నిమజ్జన కార్యక్రమం. మీరు ప్రస్తుతం అయితే చూస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణ బాల పురాలోకల్.